హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఇక మార్నింగ్ పులిహోర చేద్దామని రైస్ అయితే పెట్టేశానండి. చక్కగా ఉడికిందనమాట. ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కొంచెం చల్లారనిద్దామని. ఈ రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నాను. నిమ్మకాయలన్నీ చక్కగా ఇందులో పిండుదామని. నిమ్మకాయలు అయితే నేను నా ఊరి నుంచి వస్తే అయితే తెచ్చుకున్నామని చెప్పాను కదా. ఇది ఊరి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఈరోజు పనులన్నీ చక్క అయితే చేసేసానండి. కాకపోతే నేను ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. కొంచెం మెయిన్గా షూట్ చేద్దాం అనిపించింది అయితే షూట్ చేశాను. ఇదిగో ఇంక ఇక్కడైతే రైస్లో నిమ్మకాయ అయితే పిండేసానండి. అలాగే కొంచెం పసుపు ఉప్పు అయితే వేసి చక్కగా కలిపి అయితే పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి ఒక చిన్న బండి అయితే పెట్టానండి. అందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి కూడా పులిహోరే అనమాట, బాక్స్కి కూడా. ఇక అందుకే ఎక్కువైతే రైస్ పెట్టేశాను, ఎక్కువ పులిహోర అయితే చేస్తున్నాను. ఓకే అండి. ఇదిగో ఇంక ఇక్కడైతే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు అలాగే పల్లీలు అయితే వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు ఇంకా కరివేపాకు అయితే వేసి చక్కగా అయితే ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి అయితే వేసానండి. ఇంకా మన దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగో ఈ రైస్లోకి అయితే ముందు కలిపి పెట్టుకున్న రైస్లోకి పోపు అంతా వేసి చక్కగా అయితే కలుపుతున్నానండి. మీకు కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ అలాగే కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడైతే నేను చక్కగా కలిపేశాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది. తర్వాత చక్కగా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి ఇక వాళ్ళకి తినిపించి అలాగే మా వారికి బాక్సులు పెట్టాను అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళారు. ఇంకొకసారి ఇల్లంతా శుభ్రంగా అయితే ఊడ్చేసానండి. ఇంక ఇప్పుడైతే నేను తోమాల్సిన గిన్నెలన్నీ అయితే షింక్లో వేసేసాను. అలాగే బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇక బట్టలు ఉతికేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఇల్లంతా తుడిచేద్దామని తుడిచేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు అలాగే డెటాల్ అయితే వేసానండి ఫ్లోర్ క్లీన్ చేసే వాటర్లో. మనం ఎప్పుడైనా సరే ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నామంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పోతుందంట, అంతా పాజిటివ్గా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. నిజానికి చాలా రోజులు అవుతుందండి నా రొటీన్ వ్లాగ్స్ అయితే షూట్ చేసి. అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాను అనమాట. ఏదైనా సరే రెగ్యులర్గా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది, కానీ మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ చేద్దాం అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, నీ పాత వ్లాగ్స్ స్టైల్ మిస్ అవుతున్నామని, రొటీన్ వ్లాగ్స్ పెట్టచ్చు కదా అని. మనం ఏవైనా సరే ఒక కంటెంట్ అనుకున్నప్పుడు అదే ఫిక్స్ అవ్వాలన్నమాట. ఒకటి చెప్తానబ్బా, నాలాగా అందరైతే మిక్స్డ్ కంటెంట్ అసలు పెట్టొద్దు. తెలిసి కూడా చేసే తప్పు ఇదేనమాట. మనం ఏదైనా ఒకటే ఫిక్స్ అయ్యి అదే చేస్తూ ఉన్నామంటే దానికే ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ కూడా వస్తుంది. ఒకరోజు ఒకటి, ఒకరోజు ఇంకొకటి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళామంటే చాలా కష్టం అనమాట. రీచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది తెలుసు కూడా నేను ఇలానే చేస్తూ ఉన్నాను. ఇక మీదటనే ఏదైనా ఒకటే కంటెంట్ అనుకోవాలని అయితే అనుకుంటున్నాను. నిజానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ కంటెంట్ చేయాలి అని అయితే ఏమీ అనుకోలేదు. చేస్తూ ఉంటే మనకి వచ్చే వ్యూస్ని బట్టి అలాగే ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ వీడియోకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇట్లా ఏ వీడియో ఎక్కువ రికమెండ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ మనకి వైటీ స్టూడియోలో కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా మనకి ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఏంటనేది యూట్యూబే సలహా ఇస్తూ ఉంటుంది అనమాట. నేను కూడా ఇంక ఈ వ్లాగ్స్కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కుకింగ్ వీడియోస్ పెట్టినా చాలా తక్కువ, షార్ట్స్ పెట్టినా కానీ అంతే. ఇట్లా రెగ్యులర్గా రొటీన్ వ్లాగ్ స్టైల్ పెడితేనే చాలా ఎక్కువ రీచ్ అవుతుంది. కొంతవరకు వ్యూస్ అనేవి వీటికే వస్తున్నాయి అనమాట.
ఇక అందుకే నేనైతే ఇవే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇవే చేశాను. ఎన్నాళ్ళు చేసినా కానీ వీటికి నార్మల్ వ్యూస్ అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటికి వచ్చే వ్యూస్ నేను మళ్ళీ ఇప్పుడు పెట్టే వ్లాగ్స్కి అట్లా తగ్గిపోతుంది అనమాట వాచ్ టైము. ఇదేంటి ఇలా తగ్గిపోతుంది అనుకొని ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అలా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు కొన్ని లైవ్ అయితే కనిపించినాయి అనమాట కొంతమందివి. వాళ్ళకి కేవలం లైవ్ ద్వారానే వాళ్ళ ఛానల్స్ అనేవి మోనిటైజేషన్ అయిపోయినాయి. కేవలం లైవ్ ఇస్తే కూడా రీచ్ ఉంటుందని కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళనైతే కనుక్కున్నాను. పర్లేదు లైవ్ కూడా ఇవ్వచ్చు, లైవ్ కూడా చేయొచ్చు అని అయితే చెప్పారు. కాకపోతే లైవ్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా బయట నుంచి సౌండ్ యాడ్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అయితే చెప్పారనమాట. ఇప్పుడు వీడియో అనుకో, మనం వీడియో షూట్ చేసుకుని తర్వాత ఎడిటింగ్ చేసుకునేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అదంతా మ్యూట్ అయిపోతుంది. కానీ లైవ్ ఇచ్చేటప్పుడు అది లైవ్లో అలాగే రికార్డ్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఇబ్బంది ఉంటుందని అయితే చెప్పారనమాట. సర్లే అని ఇంకా నేనైతే లైవ్ అయితే స్టార్ట్ చేశాను. కొన్ని రోజులు అలా చేస్తూ ఉన్నానులేండి ఇప్పుడు కూడా. ఓకే అండి. ఇగో ఇక్కడైతే నేను ఊరికెళ్ళినప్పుడు తిరునాళ్ళ రోజు ఈ గాజులు అలాగే నల్లపూసల దండ అయితే తీసుకున్నానండి. గాజులు వచ్చేసి ఒక్కొక్కటి 50 అండి. 2 సెట్లు అయితే తీసుకున్నాను. అలాగే నల్లపూసల దండలు కూడా 50 అనమాట. అవి కూడా 2 తీసుకున్నాను. ఇంక గాజులు అయితే ఇందులో పెట్టేద్దామని ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండిపోయాననమాట. ఎందుకు స్వప్న ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? నేనైతే సగం ఇప్పటి వరకు వాయిస్ ఏమో 2 డేస్ క్రితం అయితే చెప్పేసానండి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాననమాట. ఇంతకుముందు ఏం చెప్పాను ఏంటనేది అయితే మళ్ళీ మొత్తం వినాలి కదా, వినకపోతే ఎట్లా? విని మళ్ళా ఏం చెప్పానా ఏంటనేది ఆలోచించుకొని మళ్ళీ అయితే చెప్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే అంత ఈజీ అయితే కాదండి బాబు. మళ్ళీ ఏమన్నా చెప్పిందే చెప్పామనుకో మీకు బోరుగా అనిపిస్తుంది. ఏంటి స్వప్న ఎప్పుడు చూసినా చెప్పిందే చెప్తూ ఉంటావు అనేది అనుకుంటూ ఉంటారు కదా, అందుకు అనమాట. ఓకే అండి. గాజులు అయితే ఇంక అందులో పెట్టేసి ఆ బాక్స్ అయితే పైన పెట్టేశాను. ఇంకా ఈ బట్టలు అయితే అన్నీ ఉతికినాయి అండి. ఊరి దగ్గర మచ్చటంగా ఉతుక్కొని మట్టలు పెట్టుకొని అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఇంక వీటినన్నిటిని అయితే నేను తీసేస్తున్నాను. బీరువాలో పెట్టాల్సినవి ఏమన్నా ఉంటే బీరువాలో పెట్టి మామూలుగా రెగ్యులర్గా ఉన్నవి రెగ్యులర్గా సెల్ఫ్లో అయితే పెట్టేస్తానమాట. ఇంక ఈ బ్యాగ్లో నుంచి ఇవన్నీ తీసేసి బ్యాగ్ కూడా పక్కన పెట్టేస్తే సగం పని అయితే అయిపోతుంది. ఈ ఎండలు అయితే మామూలుగా లేవండి ఊరి దగ్గర, అమ్మో ఘోరంగా ఉన్నాయి. మార్నింగ్ బట్టలు ఉతికేస్తే 1 గంటలో ఆరిపోతున్నాయి అనమాట, అంతలా ఉన్నాయండి. మేమేటు మధ్యాహ్నం నుంచే కదా బయలుదేరింది. ఇంక ఇక్కడ తీసుకొచ్చుకున్నా కానీ నీళ్ళకైతే చాలా ఇబ్బంది. ఇక అందువల్ల బట్టలన్నీ అక్కడే ఉతుక్కొని మచ్చటంగా బ్యాగ్లో పెట్టుకొని అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఎట్లా మధ్యాహ్నం నుంచే కదా బయలుదేరేది, మార్నింగ్ ఉతికారేసామంటే చక్కగా ఆరిపోతాయి అని అయితే అనుకున్నాను. ఇంకా వచ్చేటప్పుడు కొన్ని పిల్లలవి డ్రెస్సులు అవి ఇంక ఇంటి దగ్గరే ఉంచేసానండి, పర్లేదు. మళ్ళీ ఎటు ఊరికి వెళ్తాం కదా సమ్మర్ హాలిడేస్లో, ఇక అందుకని అక్కడే ఉంచేసాను అనమాట. ఇగో ఈ మామిడికాయలు అయితే ఒకటి తిందామని కట్ చేద్దామని అయితే కట్ చేస్తున్నానండి. బట్టలన్నీ సర్దటం అయిపోయిన తర్వాత మామిడికాయ తినాలనిపించింది. మన ఛానల్లో మామిడికాయ తోటి మామిడి తండ ఎలా చేయాలి, అలాగే మామిడికాయ ప్యూరీ, ఇట్లాగా కొన్ని రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు చక్కగా నచ్చుతుంది. ఓకేనా. ఇక్కడైతే నేను ప్రశాంతంగా కూర్చొని తింటున్నానండి కట్ చేసుకొని. కాకపోతే నాకైతే వీడియో షూట్ చేసుకుంటూ తింటున్నాను కదా, నవ్వు వస్తుందనమాట. అస్సలు నవ్వు ఆగట్లేదు. కానీ నేను అప్పుడు ఏం చెప్పాను అనేది ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచుతాం అనుకున్నాను. కాకపోతే వేరే సౌండ్ వచ్చిందనమాట, ఇక అందుకనే ఉంచలేకపోయాను. ఈ మామిడికాయలు అయితే చాలా బాగున్నాయండి తీయగా. కొన్ని మామిడికాయలు ఏంటో సవ్వగా ఉంటాయి, అసలుకి రుచి ఉండదు, పచ్చి ఉండదు, తినాలనిపించదు. అలాంటి మామిడికాయలు తిన్నామంటే మామిడికాయల మీద ఉన్న ఇంట్రెస్టే పోతుంది. కానీ ఈ కాయలు తిన్నామంటే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్గా ఉంది. మామిడికాయని కాయ అలానే కట్ చేసుకోకుండా తినే అలవాటు ఎంతమందికి ఉంది. నాకు అలా తినటం కూడా చాలా ఇష్టం అనమాట. ఒక కాయల్లా తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది, లేకపోతే అసలు మామిడికాయ తిన్నట్టే ఉండదు. ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.